నన్ను కనపడేది మారే 7వ తారీఖు 6వ నెల ఈరోజు బ్రహ్మాండంగా అరవపల్లి ఇసుక క్వారీ నడుస్తుంది. చాజిడిగూడెం మరి ఎమ్మెల్యే గారు ఇసుక పోనిన్నారు. లారీలు పోతున్నాయి. మరి ఈ లారీలను ఆపేది ఈ ప్రాంతంలో ఇసుక నడవద్దని ప్రతి మీటింగ్లో చెప్పినావు, గెలిచినాక చెప్పినావు, గెలవ ముందుకు చెప్పినావు కాబట్టి ఎమ్మెల్యే గారు మరి మేము కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో ఉష్కాప్తం అంటేనే విపరీతంగా 52,000 మెజార్టీతో గెలిపించినావు. మరి ఏడబడినవయ్యా ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి. ఏటంబడి గ్రామాలు ఈ ప్రాంతంలో ఉష్క నడవనియాలో 7వ తారీఖు నడుస్తుంది. వాడికి నడవబట్టి 3 రోజులంట. మేము ఉష్క క్వారీలోనే ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి. దీని మీద పిలుపునిస్తే మేమందరం కూడా మేము గుర్తుంటామని కోరుకుంటున్నాం. యాదిరెడ్డిగూడెం అరవాపల్లి దగ్గర ఈరోజు 7వ తారీఖు 6వ నెల ఉసుకే ర్యాంపులు స్టార్ట్ అయినాయి. వందలాది లారీలు వచ్చినాయి. వీటిలో ఇవాళ పొద్దు నుంచి నడుస్తున్నాయి. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోసెడు ఉసుక పోతే దోసెడు నీళ్లు పోతాయని చెప్పారు వారు. మందుల సామేల్ గారు మరి పొద్దు నుంచి నడుస్తుంటే నేను తిరుమగిరి నుంచి వచ్చా, మీరు సొంత ఇంట్లో తిరుమగిరిలోనే ఇంట్లో ఉన్నారు, మరి ఇది కనపడతలేరా? తిరుమగిరి నుంచి లారీలు పోతున్నారు. అమ్ముడు పోనూరు ఇప్పుడు తొలి వెలుగు రఘుతో కూడా చెప్పారు బ్యాంచెక్ పోనిచ్చేదే లేదని, ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చేదే లేదన్నారు. దీన్ని బంద్ చేయాలి. మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు రేపు గ్రామాలలో కూడా మిమ్మల్ని తిరగనియ్యరు. ఇట్లు మీ నారగో నంజయ్య, లక్ష్మీదేవి కాల్వ మాజీ సర్పంచి. ఈ ఏటమ్మటి పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చైతన్యం కావాలి. గ్రామాన ఎమ్మెల్యే గారు మాట నిలబెట్టుకోమని పోస్టర్ ద్వారా వీడియో ద్వారా మనం వారికి చెప్పాలని నా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఈ తిరుమల నియోజకవర్గం ప్రజలకి.